గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉదాహరణకు చెప్తాను, మా లాంటి వాళ్ళు ఉన్నారు, మా దగ్గరికి వచ్చి మా చుట్టూ ఒక మోసం చేసేవాడు ఇండస్ట్రీలోనే కనిపిస్తే మేమేమి రియాక్ట్ అవ్వలేము. ఎందుకంటే మాకు ఇది తప్పించి వేరే మార్గం లేదు, వేరే ప్రొఫైల్ కూడా లేదు, మాకు భాషలాగా వేరే షేడ్ లేదు మాకు. సో వాడిని భరించాలి తప్పదు. బట్ మీకు అలా కాదు, మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆల్రెడీ మీకు ఒక ప్రొఫైల్ ఉంది. మనసులో ఇక్కడ కాదురా వరంగల్ వచ్చి ఆటలాడు, నువ్వు ఈ పని చెప్తాను, ఇలాంటివి ఎప్పుడన్నా రన్ అయ్యాయా? చాలా అయినాయి. ఒకటైతే సగం అది కూడా ఒక 3-4 days షూట్ చేసినాము. షూట్ చేసిన తర్వాత లిటరలీ నన్ను చేంజ్ చేసేసిండు. నాతో ప్రమోట్ చేసుకున్నాడు. ప్రమోట్ చేసుకొని సినిమా అంతా చేద్దాము అది అన్న తర్వాత నన్ను మార్చేసిండు. నాకు విపరీతమైన బీపీ పెరిగింది, కానీ కంట్రోల్ చేసుకుని వద్దులే మనకు ఇవన్నీ ఎందుకు, సరే వాడు బిజినెస్ పరంగా ఆలోచిస్తుండేమో, పోనీలే మన టైం కూడా వస్తుంది కదా, అతనే మన దగ్గర రాడా మళ్ళీ బతిలాడుకోవడా అనే ఆలోచనలో కూడా అనుకున్నాను. అంటే తొందర రియాక్ట్ అవ్వడం ఎందుకు అనిపించింది నాకు కూడా. కరెక్ట్. అండ్ సురేందర్ రెడ్డి గారితో ఏంది ఆ స్పెషల్ అసోసియేషన్? ఎలా మీకు? సురేందర్ రెడ్డి గారు మంచి పరిచయము. ఎలా? వరంగల్, అతనిది కూడా వరంగలే. ఓకే. వాళ్ళ రిలేటివ్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ లెక్క అనమాట. అట్లా పరిచయం. ఇప్పుడు నెక్స్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారితో సినిమా. అవును, అనౌన్స్మెంట్ అయింది. వెళ్ళి కలిసారా? కలవలేదు. కలుస్తారా? నేనైతే కలవను, ఫోన్ చేస్తే మాత్రం పక్క వెళ్ళి కలుస్తా. అంటే మీరు అనుకుంటుండొచ్చు సురేందర్ రెడ్డి గారు నీకెందుకు ఫోన్ చేయాలని అనుకుంటుండొచ్చు, కానీ అప్పుడు ధృవ అప్పుడు చేసినాము. దాని తర్వాత చిరంజీవి గారి మూవీకి కూడా చేద్దామనే టైంలో నేను వెళ్ళా. నాది పాస్పోర్ట్ తీసుకున్నారు, జార్జియా షూట్ అన్నారు, షెడ్యూల్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మళ్ళీ ఏమైంది ఆయనకు నన్ను డ్రాప్ చేసిండు. అందులో కొంచెం ఆయన ముఖం మీదనే అన్నాను నేను. అంటే రీసెంట్గా కలిస్తే నా క్యారెక్టర్ వేయలే కదన్నా పిలిచి కూడా, అంటే ఇక సరే ఉన్నాయిలా చాలా చేద్దాంలే అన్నట్టుగా మాట్లాడాను. అది ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఛాన్స్ వస్తే యాక్ట్ చేస్తారా? పొలిటికల్గా ఎలాంటి అడ్డంకులు మీకు? అడ్డంకులు ఏం లేవు, పొలిటికల్గా అడ్డంకులు అనేది ఏం లేవు. ఎప్పుడు కూడా నేను వాళ్ళని ఏ రోజు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయలే నేను. మీరు చూస్తుండొచ్చు నా సినిమా ప్రమోషన్ కానీ ప్రీ రిలీజ్ ఇవన్నీ నేను రమ్మంటే రండక్క మీరే రండన్నా అంటే వస్తారు, కానీ ఏ రోజు కూడా నేను రండి నాది ప్రమోట్ చేయండి నాకు హెల్ప్ చేయండి అని కూడా నేను ఏ రోజు అడగలేదు. సినిమా పరంగా సినిమాలో ఏ రోజు కూడా అలా ఇన్వాల్వ్ చేయలేదు నేను. ఇప్పుడు సురేఖక్క మురళన్న సినిమా చేస్తుంటే కూడా దాంట్లో కూడా నేను ఏ రోజు కూడా తల దూర్చలే. ఇది రామ్ గోపాల్ వర్మ మూవీ చేసేటప్పుడు కూడా నా పనేందో నాకు రామ్ గోపాల్ వర్మ నాకు డేట్స్ ఇచ్చిండు, మా క్యారెక్టర్ ఏందో చెప్పిండు, దాన్ని మట్టుకే ఉన్నా. అంతేగాని మనం ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది మనం కాలేదు. మీకు ఇంత ఫ్యాషన్ ఉంది సినిమా అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ మీరు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. ఫైనాన్షియల్గా అండ్ మీ టైం ఇచ్చారు, మీ సోల్ ఇచ్చారు, ప్రతి కష్టం పడ్డారు. సినిమా మీద ఇంత పిచ్చి ఉన్న మీకు, ఇంత ఫ్యాషన్ ఉన్న మీకు, ఆర్జీవి గారితో ఆల్రెడీ ఒక ట్రావెల్ ఉంది కాబట్టి ఇన్నేళ్ల తర్వాత ఆయన ఎందుకు కలవాలనిపించలేదు? ఆయనతో ఒక ప్రాజెక్ట్ కానీ ఆయన సినిమాలో ఒక ఛాన్స్ కానీ ఎందుకు ఆయన అప్రోచ్ అవ్వలేదు నాకు? ఎందుకంటే ఇప్పుడు అంత మంచి ప్రాజెక్ట్ అంత స్కోప్ ఇచ్చారు ప్రొడ్యూసర్స్, ఇది కొండ. ఆయన కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఆ మూవీ ఇవాళ రోజు అందరికి బాగుంటుండే, ఒక యాక్టర్స్కి బాగుంటుండే, ప్రొడ్యూసర్స్ బాగుంటుండే, బయోపిక్ చేసినందుకు అందరికీ ఒక రేంజ్లో ఉంటుంది. ఆయన దాన్ని లైట్ తీసుకోవడం వల్ల నాకు నచ్చలే. లైట్ తీసుకున్నాడు, క్లారిటీగా అర్థమవుతుంది. అంటే సెట్స్లో ఎలా ఉండేవారు? సెట్స్లో మామూలుగా వచ్చేది, లొకేషన్ వచ్చి షూట్ చేసేది వెళ్ళిపోయింది. కానీ అంటే లైట్ మీన్స్ స్టోరీ బాగుంటుంది, ఫిలిం అనేది కొంచెం క్వాలిటీతో తీస్తే ఇంకా బాగుంటుండే అని. అంతే. నీకు ఎక్కడ తక్కువ ఏం లేదు కదా, నీకు ఇంతే బడ్జెట్ అని ఏం లేదు కదా, బడ్జెట్ ఇచ్చారు. ఆయన మరి ఎందుకు అట్లా చేసిండో అది కూడా ఇప్పటి వరకు కూడా అది క్లారిటీ లేదు. తర్వాత ఎప్పుడు అడగలేదా మీరు? అడిగిన మురళి గారు కానీ మురళన్న కూడా ఏమో అడగలేదు, ఆయన పట్టించుకోడు అసలు. నేను కూడా ఒకసారి అడిగి ఉంటా కానీ మూవీస్ మనం చెప్పలేము అది సర్లే అనుకున్నాను. అంతే. అది పెద్ద దెబ్బ అది యాక్చువల్లీ. కొండ మూవీ కనుక ప్రాజెక్ట్ కనుక సక్సెస్ అయితే మామూలుగా ఉండకపోతుండే. కరెక్ట్. అంటే తెలంగాణలో ఒక బ్రాండ్, అంటే అక్కడ ఆ క్యారెక్టర్కి ఆ జర్నీ ఉంది కదా. సో కొండా మురళి అనే క్యారెక్టర్కి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏం సాధించారు, ఈ రోజు ఎక్కడున్నారు? యాక్చువల్లీ ఆ ప్రాజెక్టు సుమన కుటేర్ అని కర్ణాటక
బయోపిక్స్ చేసింది ఆమె. మ్మ్. బచ్చన్ మీద, మ్మ్. మన ముత్తప్పరాయ్, మంచి డైరెక్టర్, సూపర్ బ్యూటిఫుల్ డైరెక్టర్. ఆ అమ్మాయిని కల్పించినాను, నాకు మంచి ఫ్రెండ్. మంచి కల్పిస్తే ఆమె ప్రాజెక్ట్ ఒక 3 months ప్రీ ప్రొడక్షన్ అంతా వరంగల్లో ఉండి అన్ని కలెక్షన్ చేసుకుంది. మురళన్న గురించి బుక్లు చదవడం కానీ ఆయన గురించి అంతా చేసుకొని అంతా చేసిన తర్వాత సడన్గా ఆర్జీవి ఎంటర్ అయ్యి మ్మ్. దాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసిండు. అండ్ యాక్చువల్గా ఈ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఉమ్, దీన్ని నమ్ముకొని చాలామంది సంవత్సరాల తరబడి తిరుగుతూ ఉంటారు. అవును. బట్ ప్రశాంత్ నీడ్ అది కాదు. ఉమ్, సో మిమ్మల్ని ప్రశాంత్ అని పిలుస్తారు, కార్తీ అని పిలుస్తారు ఎక్కువ. ప్రశాంత్ ప్రశాంత్ పిలుస్తారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కార్తీ అని యాడ్ చేసుకున్నాను. మ్మ్. ప్రశాంత్. సో మీ నీడ్ అయితే ఇది కాదు, ఫ్యాషన్ మాత్రమే. ఉమ్, ఇక్కడ ఇదే లైఫ్గా బతికే వాళ్ళకి రాని అవకాశాలు మీకే ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు? మీకు ఎందుకు రావాలంటే ఏం చెప్తారు? నాకు ఎందుకు రావాలని నాకే ఇవ్వాలని నేను అనట్లేదు. నేను కూడా ఇప్పుడు ఎవరైతే వాళ్ళు కష్టపడుతున్నారో అట్లా నేను కూడా హార్డ్ వర్క్ చేస్తున్నా. నేను వాళ్ళు ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్కి ఏమేమి కావాలో అవన్నీ వాట్ దే నీడ్స్ అన్నీ నేను చేస్తూనే ఉన్నా. అంటే నాకేయమని వాళ్ళు నాకంటే ఎక్కువ కష్టపడుతారు. ఇప్పుడు పడుతున్నారు చాలామంది. కృష్ణానగర్ పోతే చాలామంది ఉంటారు పాపం. తెలుసా మీకు ఆ సినిమా కష్టాలు? చాలా తెలుసు, నేను చూసినా కాబట్టి తెలుసు. అట్లా వాళ్ళు పడకపోయినా కూడా వాళ్ళ దాంట్లో నేను కూడా ఒక 10-20% కష్టం పడ్డా. వాళ్ళకంటే ఎక్కువే పడ్డారు. అంటే చెప్పుకోలేను. అంటే ఉన్న డబ్బు బాగొట్టుకోవడం అంటే చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు మందరు ఒక రేంజ్లో ఆలోచిస్తారు. ఇప్పుడు ఒకరు ఏదైనా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు డైరెక్టర్ ఉండదు, అసోసియేట్ ఉండదు, ఇది చేయండి అంటే అది ఇక చేయాల్సింది తప్పది. అక్కడ నా సిచ్యువేషన్ కూడా ఆలోచించాడు. మ్మ్. కానీ నా దగ్గర ఉన్నా లేకున్నా సరే, ఉన్నాయో లేవో సెకండరీ, ఉన్నా లేకున్నా వాళ్ళు అడిగిన దానికి మాత్రం నేను ఫుల్ఫిల్ చేసిన. చాలామంది చేసిన, అది నేను ఎందుకు చెప్పుకోవడం, కానీ చాలామంది చేసిన. మొత్తం ఇన్నేళ్ళ ఈ ప్రయాణంలో సినిమా ఇండస్ట్రీలో సినిమా పరంగా మీకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మీ నటన వాళ్ళలో, మీరు యాక్ట్ చేసిన సెట్స్ నుంచో మీరు తీసుకున్న వాళ్ళు. అప్పుడు సురేందర్ రెడ్డి గారు వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం. నేను అడిగేది అలాంటి కాంటాక్ట్స్ కాదు. మీ జర్నీ వల్ల మీకు అయిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? జర్నీ వాళ్ళు అంటే ఇండస్ట్రీ పరంగా ఉన్నారు కదా. చంద్ర సిద్ధార్థ్ సార్ డైరెక్టర్, మ్మ్. ఆ సార్తో కూడా చేయాలి. మ్మ్. అంటే బాగా మంచి క్లోజ్ అయ్యాడు. ఆయన సర్కిల్ మ్మ్. అట్లా చాలామంది పరిచయం. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, మన అనేవాళ్ళు ఇండస్ట్రీలో ఒక 4 ఉండాలి. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఆ పక్కన ఇంకో ఛాన్స్ ఉందంటే వాళ్ళు ఫోన్ చేస్తారు, మా వాడు ఉన్నాడు అని చెప్పి చెప్తారు. అలాగా ఒక సర్కిల్ ఉండాలి ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో మీ సర్కిల్ ఏంటి? ఓకే, ఇండస్ట్రీలో నా సర్కిల్ ఏంటి అదే చెప్పాను కదా, అందరు పరిచయాలే ఉన్నారు నాకు. పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను అడిగేది మిమ్మల్ని వాడుకునే వాళ్ళు కదా, మీకు ఉపయోగపడేవాళ్ళు. నాకు ఉపయోగపడే వాళ్ళంటే